విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం. మానవులు 3 రకాలు. మానవులకైనా వర్తిస్తుంది, సామాన్యులకైనా వర్తిస్తుంది, గురువులకైనా వర్తిస్తుంది, శిష్యులకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఈ ఉత్తములకు ఎప్పుడైనా కూడా ఉత్తములకు మనం సహాయం చేసామనుకో, ఆపత్కాలంలో ఏదైనా కాదు, అది డబ్బు రూపం కావచ్చు, మాట రూపం కావచ్చు, వస్తు రూపంలోగా చేదేది. వీరు 10 మందితో ఎప్పుడు చెప్పుకుంటారు, పలానా రోజు పలానా వ్యక్తి నాకు సాయం చేశాడు మహానుభావుడు, ఆ రోజు ఆ సహాయం చేయకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాను కాదు, వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మనసులోనే అనుకుంటారు, బయటికే అనుకుంటారు. వీరు 24 గంటల అవకాశం ఎప్పుడన్నా వస్తే వాళ్ళకి తప్పకుండా మేము తిరిగి సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి ఎంత సహాయం చేసినా కూడా ఏమీ లేదు. వీళ్ళు పాజిటివ్ దృక్పథం, మనకు కూడా మంచి జరుగుతుంది. ఇంకా 2వ రకము మద్యం. ఈ మద్యం ఎట్లంటే, వీరు అవసరానికి వస్తారు మన దగ్గరికి, వచ్చి సహాయం పొందుతారు. పొందిన తర్వాత కొద్ది రోజులు గుర్తుపెట్టుకుంటారు. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారంటే, అది గుర్తుపెట్టుకున్నామనుకో, వీళ్ళు మళ్ళీ మనకు ఎప్పుడైనా పిలిచి నీకు పలానా రోజు సాయం చేశాను, నువ్వు వచ్చి నాకు ఈ సాయం చేయ అంటారేమని అది డిలీట్ చేసేది, అంటే మర్చిపోతారు. అది తర్వాత వీరు ఎక్కడ చెప్పుకోరు, ఏదో 1 or 2 days చెప్పుకుంటారేమో, కానీ ఆ తర్వాత చెప్పుకోరు మంచి చేసిండేది. వీళ్ళు మర్చిపోయినట్లు నటిస్తుంటారు. వీళ్ళు గుర్తుంటారు కానీ మర్చిపోయినట్లు నటిస్తూ ఉంటారు. అయినా వీరికి అంతో ఇంత ఎప్పుడైనా సాయం చేసినా ఏం కాదు. వీళ్ళు మన గురించి ఏమీ చెడుగా మాట్లాడు, మనల్ని విమర్శించడం, మన గురించి కించపరచరు. ఇప్పుడు ఇంక 3వ రకం ఉత్తములు, మధ్యములు, అధములు. ఈ అధములకు సహాయం చేసేటప్పుడే మనం చాలా ఆలోచించాలి. ఈ అధములు ఎలా చేస్తారంటే, అవసరం మనకు వచ్చినప్పుడు మన దగ్గరికి ఏడ్చుకుంటా, నక్కుకుంటా, మూలుక్కుంటా, మొక్కుకుంటా కాళ్ళ వేళ్ళబడతారు. మీరే దేవత, మీరే దేవుడు, మీరే వీరుడు, సూర్యుడు, అడవి ఇవి అని పొగుడుతారు. పొగిడి ఎక్కడో ఒకటి సహాయం పొందాలని చూస్తారు. ఈ సహాయం పొందిన తర్వాత మన ఇల్లు దాటిపోతానే వాళ్ళకి మనకు గుర్తుంది. అంటే ఏమి, ప్రతిసారి వీరికి సహాయం మనం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి మనం సహాయం చేయలేదనుకో వీరికి, అప్పుడే మన గురించి అవాకులు చెవాకులు అంటే లేనిపోని కల్పించి చెప్తారు. ఇట్లా ఓడు అట్లా ఓడు, నేను మన ఇంటికి పోయి చూస్తే ఆ పని చేస్తాండి, ఈ పని చేస్తాండే, వాళ్ళతో ఇట్లా చేసినాడు, వీళ్ళతో ఇట్లా చేసినాడు, మోసాలు ఏవేవో చెప్తూ ఉంటాడు. అవి నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్ముకోకుండా ఉండాలి, నమ్ముకోకుండా ఉంటారు, అది వేరే విషయం. కానీ అనవసరంగా మనం డబ్బు ఇచ్చి ఆయనతో శత్రుత్వం పెంచుకోవాలి. మనం ఎప్పుడైనా డబ్బులు అడిగినామనుకో, పలానా రోజు మీరు ఇచ్చారు ఇంకా ఇవ్వలేదండి, అక్కడి నుంచి మన మీద రివర్స్ అయిపోతారు. ఇస్తాం, ఎక్కడికి పోతుంది, ఈరోజు కంటే రేపు ఇస్తాం, మాకు ఇల్లు ఉంది, గోరి ఉంది, కొంపు ఉంది, ఎక్కడ పోతుంది అని ఇలాంటి అశుద్ధ మాటలు మాట్లాడు. వీరికి మనము దానం చేయాలంటే చాలా ఆలోచించి చేయాలి. అత్యవసర సమయంలో కూడా చేయకూడదని శాస్త్రం. ఎందుకంటే వీళ్ళకి చేస్తే అపాత్ర దానం అవుతుంది. ఎందుకు అపాత్ర దానం అవుతుందంటే, వీరు ఏదైతే మనతో చెప్పారో దానికి వాడుకోరు, బ్యాడ్ హ్యాబిట్స్కి వాడతారు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి వాడినవాడు అది వారు ఏదో చెడ్డ అలవాట్లకు వాడుకొని దాన్ని ఏదైనా చేయరాని పని చేస్తే దాంట్లో ఆ పాపం కర్మలో మనకి పర్సెంటేజ్ వస్తుంది. అందుకే వీరికి సహాయం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని చేయాలి. ఇది అందరికీ ఉంటుంది, గురువులకైనా ఉంటుంది, శిష్యులకైనా ఉంటుంది, భక్తులకైనా ఉంటుంది, మనుషులకైనా ఉంటుంది. నా దగ్గర కూడా శిష్యులు కూడా 3 రకాలే ఉండేది, ఉత్తములు, మధ్యములు, అధములు. ఎక్కడైనా అంతే. ఇది హరి ఓం. విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞత.